పిల్లవాని దగ్గర నేర్చుకోవాల్సిన సుగుణాలు కొన్ని ఉన్నాయి, నేర్చుకోకూడని బలహీనతలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి మోసపోయే తత్వం, అల్పమైనవి శాశ్వతమైన భ్రమించే తత్వం. వాడికి తెలియదు. పెద్దవాళ్ళు మనకు తెలుసు. వాడు పోయి తనులు తింటుంటాడు గోళీల ఆట దగ్గర. అరే గోళీలు రా, ఎంత రా అవి అంటాం మనం. లేదు డాడీ ఇవే నాకు కావాలంటాడు వాడు. అలాగే పిల్లల మనసు ఏంటంటే అల్పమైన వాటిని స్థిరమని భ్రమిస్తారు, అల్పమైన వాటిని ప్రేమిస్తారు, అల్పమైన వాటి కోసం ఆరాట పడతారు. పిల్లల మైండ్ అది. యేసయ్య మహిమతో మనల్ని చూసినప్పుడు మనం వాటి కోసం వీటి కోసం ఏడుస్తుంటే ఆయన్ని పక్కన కూర్చొని ఏమంటాడు తెలుసా? నా కుమారి అవి అల్పమైనవిరా, నా కుమారుడు అవి అల్పమైన వాటి కోసం ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు కలవర పడుతున్నావు, ఎందుకు యాతన పడుతున్నావు? నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా కదా, ఈ భూమి మీద నీ మనుగడ సాగాటానికి కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేశా కదా. నీ మైండ్ అటు పెట్టు, నా వైపు పెట్టు, నేను ఇచ్చే వాటి వైపు పెట్టు, నా చిత్తం వైపు పెట్టు. వాటి గురించి ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? గోళీలాట కోసం పిల్లవాడు గోళీల కోసం తపన పడితే మనం ఎంత బాధపడతామో. ఈరోజు గోళీల కంటే హీనమైన అల్పమైనవి, అల్పమైన లోక భోగాల కోసం మనం యాతన పడుతున్నప్పుడు దేవుడు అంతే బాధపడతాడు. సరి చేసుకుందాం. ఇవి అల్పమైనవి నాకు తెలుసు ప్రభువా, అయినా భూమి మీద నేను మనుగడ సాగించాలి గనక, నలుగురిలో ఒక్కడిగా నేను ఉన్నాను గనక ఏదో మానవ సంబంధంగా యాతన పడుతున్నాను, కానీ ఇవన్నీ నాకు పర్మనెంట్ కాదు, అక్షయమైంది నీ దగ్గర ఉందని నాకు తెలుసు. నువ్వే నాకు ఎప్పటికీ శాశ్వతం అని తెలుసు, నీ మహిమే నిజమని తెలుసు అని దేవుని వైపు మళ్ళుకో. సాతాను చేసే మోసం